హై వ్యూవర్స్, ఈరోజు సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఇక మీదట మనమంతా ఐకమత్యంతో ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఎవరు సినిమా తీసినా వాళ్ళు బాగు మనం కోరుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కారణం, ఈసారి సంక్రాంతి సినిమాలకు సంబంధించి రిలీజ్ అయినటువంటి వాటికి థియేటర్లు ఎన్ని దొరికే, కలెక్షన్స్ ఎలా వచ్చాయి, హిట్ టాకేంటి, ఫ్లాప్ టాకేంటి చూసుకుంటూ ఉన్నప్పుడు గుంటూరు కారం ఫస్ట్ ఫ్లాప్ అన్నారు, యావరేజ్ అన్నారు. కలెక్షన్స్ పరంగా చూసుకున్నప్పుడు హిట్టే. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి హనుమాన్, బ్లాక్ బస్టర్. థర్డ్ వన్ సైంధవ్, సినిమా బాగానే ఉంది బట్ అనుకునే వాళ్ళ కలెక్షన్స్ లేదంటున్నారు కానీ వస్తున్నాయట. ఫోర్త్ వన్ ఏంటి నాసామిరంగా, సినిమా ఇది బాగుంది పర్లేదు, కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఈ వేలో ఈ సినిమాలకు సంబంధించి ఇప్పుడు థియేటర్ రిలీజ్ అయింది, టికెట్ ధర వచ్చే డబ్బులు కానీ, రేపు ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఆ డబ్బులు కానీ, రేపు శాటిలైట్ టీవీలో రిలీజ్ అయినప్పుడు వచ్చే డబ్బులు కానీ, ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు అంతా సేఫ్ జోన్ ఉన్నారు. సో ఈ 4 సినిమాల వాళ్ళంతా కూడా సేఫ్ సైడ్ ఉన్నట్టు. అయితే నిర్మాతలు గెలిచినట్టే, వాళ్ళకి నష్టాలు ఏం లేకపోతే వాళ్ళు బాగుపడ్డట్టే. అండ్ ఆడియన్స్ ఎవరైతే వాళ్ళు కొనుక్కున్నటువంటి టికెట్కి సంబంధించి ఎస్ పర్లేదు బాగానే ఉంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో వాళ్ళు ఓకే. నష్టపోయింది ఎవరు ఇక్కడ అన్నప్పుడు సినీ రాజకీయం చేసే బ్యాచ్. ఏ రకంగా నష్టపోయారు ఏంటి అన్నప్పుడు పెద్ద సినిమా, చిన్న సినిమా, అన్ని థియేటర్లు, ఇన్ని థియేటర్లు, ఆ కలెక్షన్ ఈ కలెక్షన్ హడావుడి చేసిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మధ్యలో కొంతమంది వాళ్ళు ఈరోజు నష్టపోయినట్టు. వాళ్ళకని ఇప్పుడైనా రియలైజ్ అయ్యి ఇక మీదట అన్నా సరే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా, అసలు అంటే చిన్న సినిమా పెద్ద సినిమా చూస్తారు ఓకే కాదన్న, కాటిని మా పెద్ద సినిమా వస్తుంది మీ చిన్న సినిమా రిలీజ్ చేయదు ఆపండి ఇటువంటివి కాదు. ఓకే మీరు కూడా రిలీజ్ చేస్తారా సరే రిలీజ్ చేయండి. 100 థియేటర్ ఉన్నాయి మొత్తం, మేము 50 తీసుకుంటాం, ఇంకో 2 సినిమాల్లో మీరు 25 తీసుకోండి ఎందుకంటే నాకు పెద్ద సినిమా బడ్జెట్ ఎక్కువ. లైక్ ఇది పద్ధతి అంతే తప్ప 100 థియేటర్లే మాది పెద్ద సినిమా 75 థియేటర్లు మేమే రిలీజ్ చేస్తాం, ఇంక 25 థియేటర్లు వచ్చేసి మీకు ఎక్కడ సరిపోతే మీరు ఆపుకోండి అంటే కరెక్ట్ కాదు కదా. ఈ వేలోనే అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇటువంటి మూమెంట్లో టాపిక్ డైవర్ట్ చేద్దామనో లేదన్నప్పుడు గుంటూరు కారం సినిమాకి సంబంధించేసి ప్రజలలో ఇంకొంచెం క్యూరియాసిటీ పెంచుదామనో లేదన్నప్పుడు సమాజానికి తన వంతు ఏదైనా మేలు చేద్దామనో మన మహేష్ బాబు ఏం చేశాడు, ఈ గుంటూరు కారం సినిమాకు సంబంధించి బయట ఇంటర్వ్యూలు అవి ఇవి నడుస్తూ ఉంది. అలా సుమతో వచ్చేసి ఒక ఇంటర్వ్యూ, అందులో మహేష్ బాబు మాట్లాడుతూ సోమ అడిగింది ఆ బీడీ ఏంటి అసలు ఓవర్కర్ చీటీ అడిగంటే యాక్చువల్లీ అసలు అది బీడీఏ కాదు అన్నాడు. అదేంటి మరి బీడీ దగ్గర కదా అంటే లేదు అది బీడీనే బట్ నార్మల్ పొగాకు బీడీ కదా, అది ఆయుర్వేదిక్ బీడీ అన్నాడు. ఆయుర్వేదిక్ బీడీనా అలా ఎలా ఏంటి అంటే ఈ లవంగాలు ఉంటాయి కదా, ఆ లవంగాలు పొడి లాంటివి చేసేసి అది ఒక బీడీ సెటప్ లాగా చేసేసి ఇచ్చారు నాకు. ఎందుకంటే నార్మల్ బీడీ తాగాను నేను, అసలు ఆ స్మెల్కి తలంతా కొట్టేసి అల్లలాడిపోయిన నొప్పితో బాగా ఇబ్బంది పడ్డాను. ఎలా త్రివిక్రమ్ గారు ఏంటి అన్నప్పుడు అప్పుడు కొంతమంది ఆయుర్వేద ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఆయుర్వేద బీడీని వీళ్ళు రెడీ చేసి తీసుకొచ్చారు. సో అది తాగుతున్నప్పుడు కానీ పీల్చినప్పుడు కానీ ఐ ఫీల్ గుడ్. సో అది నడిచిపోయింది. నాకు అసలు బీడీ అంటే చిరాకు, అసలు పొగాకు స్మెల్ అంటే నాకు పడదు అంటే అఫ్కోర్స్ గతంలో ఆయన తాగాడు అనుకుంటా, వాళ్ళ అబ్బాయి కోసం పిల్లల కోసం ఆపేసినట్టు. సో ఇప్పుడు ఏమంటాడంటే వన్స్ నేను ఆపేసాను ఇంకా నాకు పడదు నాకు సెట్ కాదు అన్నట్టుగా చెప్తూ నేను పొగ తాగేదని అసలు ఎంకరేజ్ చేయనండి. సో నేను ఎవరిని కూడా తాగమని ఈరోజు చెప్పలేదు అండ్ ఆ రకమైనటువంటి వాటిలో నేను ఎప్పుడు నటించలేదు, పొగ తాగటం అనేది కరెక్ట్ కాదు అన్న వేళ చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు సొమ్ము వచ్చేసి మహేష్ బాబు చూసారా ఎంత సంఘసేవ చేస్తున్నాడో, మీ దుంపలు దాగా ఆయన బీడీ తాగాడు అని చెప్పేసి మీరు కూడా ఎంజాయ్ చేస్తూ బీడీలు తాగుతారంటారేమో, తప్పలా దాకండి అన్నట్టుగా ఆమెదో హితబోధ నీతిబోధ చేసినట్టుగా ఆమె చేసింది. దాంతో కాలాల్సిన గట్టిగా గాలింది. ఎలా చీటికి మాటికి బీడీ తాగుతున్న సినిమా మొత్తం ఉంది. సరే అది బీడీ కాదు అన్నారు, ఓకే ఆయుర్వేదిక్ అన్నారు. దానికి మరలా మేమేదో వెళ్ళి మీరు బీడీలు తాగారని చెప్పి కొనుక్కో తెగ బీడీలు తాగుతున్నట్టు ఆమె వచ్చేసి మమ్మల్ని లేదు అనటం అసమ్మ. ఇలా కాదు కానీ మహేష్ గారు మీరు గతంలో పాన్ మసాలా యాడ్ చేశారు కదా, ఆ పాన్ మసాలా యాడ్లో పాన్ ఏదో ఉందే ఏంటి అది కూడా ఆయుర్వేదిక్కే నేటి, ఏ మూలికలు కలిపారు అందులో చెప్పండి సార్ అంటూ గట్టిగా ఇంకా వేసుకుంటా ఉన్నారు. థమ్సప్ ఏదో తాగారున్నారు కదా, అందులో కెమికల్స్ ఉంటాయి అంటారు కదా, ఏంటి అది కూడా ఆయుర్వేదిక్ ఏదన్నా దాన్ని ఏమంటారు జ్యూస్ లాంటిది ఏదైనా అందులో కలిపారా బాటిల్లో నొరగొచ్చేలాగా మీరు తాగుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ వచ్చే విధంగా లైక్ అలా, లేదంటే అది తాగారా మీరు?
ఈరోజు ఏం క్వశ్చన్ చేస్తారంటే ఆడియన్స్, నెటిజన్స్, సామాన్య ప్రజానికం, మీరేమో సినిమాల కోసం అది వాడుతున్నట్టు, ఇది వాడుతున్నట్టు, అది చేస్తున్నట్టు, ఇది చేస్తున్నట్టు పెట్టవచ్చు. మా హీరో ఎలా చేశాడని చెప్పేసి జనాలు చేస్తున్న మూమెంట్లో మీరు చేసిన అసలు అది కాదు అన్నట్టుగా కొంతమందికి చెప్తున్న ప్రయత్నం చేస్తే అది మంచిదే. కానీ ఎంతమంది వింటారు? అసలు మీరు చేయకుండా ఉండాలి. అది మీరు చేశాక దాన్ని ఎవరైనా ఫాలో అవుతుంటే మధ్యలో సొమలాంటి వాళ్ళు వచ్చేసి అది ఇదని వాళ్ళ అనటాలు, వాళ్ళకి అర్థం కాకుండా కంటిన్యూ అవటాలు జరగాల్సిన అవసరం జరిగిపోయింది సార్. అసలు మీరు చేయకుండా ఉండాలి. సరే, సినిమాకి సంబంధించి చెప్పారు, మరి బయట యాడ్లు అని చెప్పి మీరు ఆ పాన్ మసాలా యాడ్ చేశారే, ఏంటి అది? ఏం మీకు పాన్ మసాలా పడిద్దా? పాన్ మసాలా తింటారా? మీరు తినరు. కానీ మీరు తింటున్నట్టుగా మీరు యాడ్ ఎలా చేశారు? దానివల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఎంతమంది జీవితాలు దానివల్ల నాశనం అయిపోయినాయి? సమాధానం చెప్పండి సార్ అంటున్నారు. అది కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అని చెప్పండి సార్, ఏముంది పిచ్చోళ్ళు నమ్మేస్తున్నాం సార్ అంటున్నారు. తర్వాత థమ్స్అప్ ఓటింగ్ చాలా హానికరం అది. అయినా కానీ ఆ యాడ్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో పెప్సీకి ఏదో చేసేవాడు, వద్దనుకున్నాడు, ఆపేశాడు. బట్ ఇప్పుడు మహేష్ బాబు వచ్చేసి ఏంటి, యాడ్ల ద్వారా సినిమాల ద్వారా వచ్చే డబ్బుని చారిటీ యాక్టివిటీస్ కోసం వాడుతున్నాడయ్యా, ఆయన మంచోడయ్యా అని కొంతమంది అంటున్నారు. అయ్యా ఆయన చేసేది మంచి కాదంట్లా, కానీ సంపాదించిన డబ్బు అంతా చారిటీకి బెటరు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఆయనకు వచ్చే లాభాలలో కొంత వాడతారు, అండ్ రిమైనింగ్ కొన్ని డొనేషన్స్ వస్తాయి, అవన్నీ కూడా ఒక ట్రస్ట్ ద్వారా చేస్తారు. మంచిది ఆయన చేస్తున్నా మంచిది, నో డౌట్. నేను తప్పు పట్టను. నేను తప్పు పట్టేదల్లా కూడా మొదటి నుంచి కూడా మహేష్ బాబు విషయంలో ఒకే ఒకటి, యాడ్స్ ఏవైతున్నాయో ప్రమాదకరమైన యాడ్స్లో ఎందుకు నటించాలి? ఆ హిందీ బ్యాచ్ ఉంటారు, ఆ షారుఖ్ ఖాను, అక్షయ్ కుమారు, అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ ఉర్రెలు దుంపలు తెగ ముడ్డి కింద 100 కోట్లు 1000 కోట్లు వస్తుంటే మరలా ఈ ₹100 యాడ్లు చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర వచ్చే డబ్బుతో ఏం కడుతున్నారో మరి ఏంటో తెలియదు. కానీ జనాలు మాత్రం అల్లాడిపోతూ ఉన్నారు. అవి ఆ పాన్ మసాలా గుట్కాలు దరిద్రాలు తినేసి. మొన్న మధ్య హిందీలో ఒక అతను, నార్త్ ఇండియా అతను, అజయ్ దేవగన్కి వార్నింగ్ ఇస్తున్నా, లేకపోతే అజయ్ దేవగన్ లెటర్ అయితే రాస్తూ కూడా సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. మీరు పాన్ మసాలా తింటూ యాడ్ నటించారు, మా నాన్న అదే అలవాటు చేసుకున్నాడు, చివరికి మా నాన్న క్యాన్సర్తో చనిపోయాడు, ఆయన చనిపోవడం కారణం మీరు కాదా, ఎప్పటికైనా యాడ్లు ఆపండి అని చెప్పేసి. అరే మొన్నటి మన అమితాబ్ బచ్చన్ యాడ్లు నటించి మళ్ళీ ఆపేశాను అన్నాడు, అక్షయ్ కుమార్ నటించి ఆపేశాను అన్నాడు. అదేందయ్యా మళ్ళీ వస్తున్నాయి కదంటే అది అంతకుముందు అగ్రిమెంట్ చేసుకుందని. ఎవరికి చెప్తారు ఈ కబుర్లన్నీ? ఎంత అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. మీరేమో డబ్బుల కోసం నటించేస్తారు, మీరేమో తినరు. తింటున్న వాళ్ళనేమో అయ్యో తినకూడదని చెప్తారు, తినమని చెప్పేది మీరే, అదేమంటే అది యాడ్ అట. తినొద్దని చెప్తారు మరలా, అదేమంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అట. అసలు యాడ్ చేయకుండా సరిపోయింది కదా, యాడ్లైనా సినిమాలైనా ఆ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఆ ప్రోడక్ట్లు వాడకుండా మోర్ ఓవర్ అటువంటి సీన్స్ తీయకుండా సినిమాలు నడవవా? మోర్ ఓవర్ వేరే వేరే యాడ్స్ లేవా? అరే చివరికి నేను సీరియల్స్ కూడా యాడ్ చేసి పెట్టాడు మన మహేష్ బాబు. డబ్బులు వస్తే ఓకే చేశాడు, కరెక్టే, చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి. దానివల్ల నష్టమా లాభం అన్నప్పుడు ఆరోగ్యానికి అయితే ఇమీడియట్గా అయితే ఎఫెక్ట్ అయ్యేది కాదుగా. ఆ సీరియల్స్ వల్ల గొడవలు పడే సందర్భాలు చాలా ఫ్యామిలీస్. సో వీడియో నేను చెప్పేది ఏంటంటే, మహేష్ బాబు ఈ గుంటూరు కారంలో నేను బీడీ తాగలేదు, తాగిన బీడీ వచ్చేసరి ఆయుర్వేదిక్ అని చెప్పడం వల్ల బీడీలు తాగొద్దనే చెప్పాడు. బట్ సినిమాల సీన్స్ మొత్తం కూడా రెచ్చగొట్టే విధంగా నేను బీడీలు తాగమని చెప్పే విధంగానే ఉన్నాయి. అలాగే ఆయన చేసిన యాడ్స్ కూడా, పాన్ మసాలా థమ్స్అప్ యాడ్స్ కూడా సమాజాన్ని చెడగొట్టే విధంగానే ఉన్నాయి. కూల్ డ్రింక్ తాగటం హానికరం, ఆ పాన్ మసాలా ఇంకా ప్రమాదకరం. ఆయన సరే యాక్ట్ చేశాడు ఆయన. సో దయచేసి సిన్సియర్ రిక్వెస్ట్ సార్, ఇప్పటికైనా ఇటువంటి యాడ్స్లో అండ్ ఇటువంటి సీన్స్ సినిమాల్లో పెట్టకుండా ఉండండి. అండ్ మీరు చేసే మంచికి వీటిని కనుక ఆపేయగలిగితే మీరు చాలామంది దృష్టిలో దేవుడిలాగా ఉంటారు సార్.